హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా టెర్రస్ పైన నేను వేసుకున్నటువంటి కూరగాయ మొక్కలు, పూల మొక్కలు మీ అందరికీ చూపిస్తున్నాను. చూసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే శనివారం రోజు వెంకటేశ్వర్ల స్వామికి ఎంతో ఇష్టమైన బియ్యపు పిండి ప్రమిదలని పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయా లేదా అనేది కూడా మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా అండ్ క్లారిటీగా చూపిస్తున్నాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఈ చెట్టు ఇంకా దీని పేరు మీకు తెలిస్తే ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇదైతే రీసెంట్గా మా వారు కొనుక్కొచ్చారండి ఈ మొక్కని. ఇది మీ మొక్కని సంతలో కొనుక్కొచ్చినప్పుడు చిన్ని మొక్క, మళ్ళీ మేము ఇంటికి తీసుకొచ్చి వేసుకున్న తర్వాత చూడండి చక్కగా గ్రీన్ కలర్లో ఇగురు వచ్చేసి మొగ్గలేసింది మొత్తం కూడా. ఇంకా నేనైతే ఒక కుండీలో మెంతులు ధనియాలు చల్లాను, చక్కగా వచ్చిందండి. మెంతుకూర అయితే ఫస్ట్ టైం కర్రీ చేసేసుకున్నాం. ధనియాలను కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. ధనియాలు అయితే చెట్ల నిండా వచ్చాయి. మెంతులు కూడా కాయలు అయితే భలే కాసాయండి. ఇంకా ఇదైతే తులసమ్మ వారి చెట్టు. ఇంక ఇదైతే మల్లె చెట్టు అండి. ఈ మల్లె చెట్టు గురించి చెప్పే పని కూడా లేదనమాట, ఎందుకంటే ఇది నిత్యం పూలు పూస్తుంది అనమాట. నాకు చాలా చాలా ఇష్టం అండి మల్లె చెట్టు అంటే. నేనైతే ఒక 4 ఇయర్స్ నుంచి మల్లె మొక్క తెచ్చుకోవాలి అనుకున్న దేవుడు దయ వల్ల నాకు మంచి మొక్కే నా ఇంటికైతే వచ్చిందనమాట. ఎందుకంటే మనకి నిత్యం పూసే మల్లె చెట్టు దొరకడం చాలా కష్టం అనమాట, చాలా రేర్గా దొరుకుతుంది కదా. అలాంటిది నాకు దేవుని అదృష్టం వలన చక్కగా మల్లె చెట్టు అయితే నా ఇంటికి వచ్చిందండి. ప్రతిరోజు మల్లెపూలు అయితే పూస్తూనే ఉన్నాయండి చెట్టు వేసిన దగ్గర నుంచి. నేను సీజన్ లాగా కాదు అసలు, నిత్యం మల్లెపూలు అయితే భలే పూస్తున్నాయి చెట్టుకి. తర్వాత ఇవైతే బంతి చెట్లు వేశాను, చూసారు కదా. నేను చెట్లు ఏమీ కూడా వేయలేదనమాట కొనుక్కొచ్చి స్పెషల్గా. ఇంట్లో మనం వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్ కర్రీకి కట్ చేసుకునేటప్పుడు ఆ గింజలు ఏవైతే ఉంటాయో మిరప గింజలు తీసుకొచ్చి వేశాను. తర్వాత టమాటాలు కట్ చేసినప్పుడు టమాటా గింజలు, క్యాప్సికమ్ కట్ చేస్తే క్యాప్సికమ్ గింజలు, ఇలాగా ప్రతిదీ నేను వెజిటేబుల్స్ ఏ కట్ చేసినా సరే ఆ గింజల్ని వేస్ట్గా పడేయకుండా ఇలాగ పూల కుండీలలో వేస్తానండి. చక్కగా నాకు 1 వీక్లో మొలకలు వచ్చేసి ఇంకొక 30 డేస్లో అలాగా అవి కాయలు కూడా కాస్తాయి అన్నమాట. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట, ఎందుకంటే నాకు మొక్కలంటే చాలా ఇష్టము. ఇంకా ఈ బంతి పువ్వు చూసారా, ముద్ద బంతి పువ్వు ఎంత బాగుందో. ఇది కూడా నేను రీసెంట్గా కార్తీక మాసంలో పువ్వులు కొనుక్కొచ్చుకొని అలాగ పక్కన పెట్టించుకున్నాను అనమాట. ఆ పువ్వులు వడబడిపోయాయి కదా అని చెప్పేసి ఈ కుండీలో తీసుకొచ్చి జస్ట్ అలాగ వేసానండి. వేసిన 15 రోజులకి చక్కగా మొలకొచ్చేసి చెట్టు వచ్చేసి చక్కగా పువ్వులు కూడా పూసింది. చూసారు కదా ముద్దబంతి ఎంత బాగుందో. ఇంకా ఇదైతే చిక్కుడు గింజలు కూడా నేనే పెట్టుకున్నాను అనమాట. చిక్కుడు గింజలు ఒక 3 పెడితే చక్కగా నేల చిక్కుడు అంటారు కదా, ఆ చిక్కుడు కాయలు అనమాట. ఇవి భలే వచ్చాయండి. ఇవి కూడా అసలు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చిక్కుడుకాయలు అయితే ఎన్నిసార్లు కోసుకొని కూరలోకి వేసుకున్నామో తెలియదు నాకు. చాలా కాయలు అయితే వచ్చేసిందండి నేల చిక్కుడు తీగకి, బాగా కాయలు కాస్తాయి. ఇంక ఇదైతే మంచి శనగలు అంటారు కదా, అవి అనమాట. వేరుశనగ మంచి శనగ చూడండి ఎంత బాగుందో. మంచి శనగలు ఇవి. వేరుశనగలు అంటేనేమో మన పల్లీలు ప్రతిరోజు మనం చట్నీకి వాడేవి, ఇది మంచి శనగ అంటారనమాట. చూసారు కదా పైన కాసింది కాబట్టి ఇది మంచి శనగలు అంటారు. ఇవి కూడా జస్ట్ గుగ్గిలో వండేటప్పుడు అలాగ తీసుకొచ్చి 2 గింజలు వేసానమాట, బాగా వచ్చాయి. ఇంక ఈ టమాటో కాయలు చూడండి చిన్న చిన్న పిందెలు, చెట్ల నిండా పిందెలేనండి అసలు, బాగా వచ్చాయి. టమాటాలు కూడా నేను కట్ చేసేటప్పుడు ఆ సీడ్స్ పోనీకోకుండా జస్ట్ అవి ఒక ప్లేట్లో పట్టుకొని వచ్చేసి అలాగ వేసాను. వేసిన 1 వీక్కే నాకైతే ఇవి మొలకలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ టమాటా గింజలు వేసుకోవడం నేను 30 డేస్ అవుతుంది. 30 డేస్ తర్వాత నాకు ఇన్ని కాయలు అయితే వచ్చాయండి చెట్టుకి. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మనం స్వయంగా గింజలు వేస్తే మొలకలు వచ్చి అవి మనకి పువ్వులైతే పువ్వులు, కాయలైతే కాయలు ఇస్తుంది. చూడండి ఆ మొక్కను చూసినప్పుడల్లా మనకి ఏదో తెలియని ఫీలింగు, చాలా చాలా ఆనందం అనిపిస్తుంది కదా, చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నాకు చాలా ఇష్టం అనమాట మొక్కలంటే. నా చేతితో వేసేది ఏ చెట్టు అయినా సరే త్వరగా నాటుకుంటుంది, బ్రతికిద్ది. ఇదిగోండి ఈ చెట్టు అయితే విరసన్న జాజి అంటారనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ పువ్వులు అయితే మస్తు స్మెల్ వస్తాయండి. ఈ పువ్వులు వెంకటేశ్వర్ల స్వామికి, లక్ష్మీదేవతకి పెడితే చాలా మంచిదనమాట. అందుకే రీసెంట్గా ఈ మొక్కనైతే కొనుక్కొని వచ్చాను సంతలో. కానీ మేము తెచ్చినప్పుడు ఇది చాలా చిన్న మొక్క, తర్వాత నా దగ్గరికి వచ్చా చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇంక ఈ పచ్చిమిర్చి అయితే చక్కగా మిర్చి కట్ చేసేటప్పుడు కానీ ఎండుమిర్చి మనం పప్పులోకి తాలింపు వేసుకునేటప్పుడు తీస్తాం కదా, అందులో ఉన్న సీడ్స్ తీసేసి చక్కగా ఇలా పైన వేసానండి అంతే. జస్ట్ అలా వేసినో లేదా 1 వీక్కి ఇవి కూడా చక్కగా మొలకలు వచ్చేసి 30 డేస్ తర్వాత ఇలాగా చెట్ల నిండా కాయలే ఉన్నాయన్నమాట.
ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయోనండి. స్టార్టింగ్లో కూడా మీకు చూపించాను కదా, ముద్దబంతి చెట్టు పక్కన ఎన్ని కాయలు ఉన్నాయో. మండకి ఫుల్ పూత పిందె కాయలు చూడండి ఎలాగున్నాయో. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ మొక్కల్ని చూస్తూ అలాగ ఒక 20 నిమిషాలు అలాగ పైన గడిపేసి వస్తానన్నమాట. డైలీ నేను మొక్కలకి నీళ్ళు వేసుకుంటూ ఆ మొక్కలలో ఏమైనా పురుగులు ఉన్నాయా లేవా అని మొత్తం చెక్ చేసుకొని ఒక 20 నిమిషాలు ఈ మొక్కల దగ్గరే టైం స్పెండ్ చేసి అప్పుడు కిందికి వస్తానన్నమాట. ప్రతిరోజు 2 టైమ్స్ అయితే పైకి ఎక్కుతానండి, టెర్రస్ పైకి. మార్నింగ్ ఏమో బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు వీటికి ఒక రౌండ్ వాటర్ అనేది పెట్టేసి వస్తాను, పోసి వస్తాను. మళ్ళీ ఈవినింగ్ కూడా బట్టలు ఆరిపోయిన తర్వాత తీయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈవినింగ్ సెకండ్ టైం మళ్ళీ వాటర్ పెట్టేసి వస్తానన్నమాట మొక్కలన్నిటికీ. ఒకసారి మా టెర్రస్ పైన ఉన్నటువంటి వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. వాతావరణం అయితే ఇలాగుందనమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి నక్కపల్లిలో. మరీ సిటీ కాదు, మరీ టౌను కాదనమాట, మరీ పల్లెటూరు కాదు, అలా ఉంటుంది వాతావరణం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా వ్యూ చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఈరోజైతే ఫుల్ మంచు పడిందనమాట. ఎండ ఇప్పుడిప్పుడే అలా వస్తుంది. కొబ్బరి చెట్టునైతే చూపిస్తున్నాను, కొబ్బరికాయలు కూడా ఫుల్ ఉన్నాయి. ఇవైతే చామంతి చెట్లు అండి. లైట్ గ్రీన్ కలరు, తర్వాత లైట్ పర్పుల్ కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉందన్నమాట చామంతి అయితే. ఇలాగుంది. ఇంక ఇదైతే మిరప మొక్కలు, తులసమ్మ వారి చెట్టు, తర్వాత మల్లె చెట్టు, ఇది నేల చిక్కుడు అనమాట. ఈ చిక్కుడు గింజలు కూడా రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి వేసాను గింజలే. భలే చక్కగా ఒక 5 గింజలు వేస్తే 3 మొక్కలు అయితే వచ్చాయన్నమాట నాకు. చిక్కుడుకాయలు కూడా చాలా కాసాయండి. చూడడానికి చిన్న చెట్టే కానీ కాయలు అయితే ఏమో కాసాయన్నమాట. ఇంకా శనివారం రోజున వెంకటేశ్వర్ల స్వామికి మనం బియ్యం పిండి ప్రమిదల్ని ఎలా తయారు చేసుకోవాలి, దాంట్లో ఏమేమి వేయాలి, తర్వాత మీరు కోరుకున్న కోరిక చాలా త్వరగా నెరవేరాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేయండి. 7 శనివారాలు చేస్తే కనుక చాలా మంచిదండి. పోనీ మీ ఇంట్లో 7 శనివారాలు చేయడానికి కుదరదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాగా ఏదో ఒక శనివారం, నెలలో మనకి 4 శనివారాలు వస్తాయి కదా, అందులో ఏదో ఒక శనివారం, సెకండ్ కానీ, ఫస్ట్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఇలాగా మీ ఇష్టం అండి. మీకు కుదిరినప్పుడు, టైం ఉన్నప్పుడు ఏదో ఒక శనివారం వీలు చూసుకొని ఇలాగ బియ్యం పిండిని కలుపుకొని, బియ్యం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొంచెం పాలు, పంచదార, అలాగే కొంచెం ఆవు నెయ్యి, ఈ 3 కలుపుకొని ఇలాగా బియ్యం పిండి ప్రమిదలు చేసుకోవాలి. చిన్న చిన్న రౌండ్గా బౌల్స్ లాగా చేసేసుకొని ఫింగర్స్తో ప్రెస్ చేస్తే మీకు రౌండ్గా వస్తుంది. లేదు అనుకున్నవారు ఒక చిన్న గ్లాస్ కానీ, లేదైనా క్యాప్, ఏదైనా బాటిల్ క్యాప్తో మీరు హోల్స్ లాగా పెట్టుకున్న చక్కగా మనకు అది ప్రమిదలాగా తయారవుతుంది అనమాట. ఇలాగ పగుళ్ళు అనేవి రాకూడదండి. అందుకే మీకు ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా బియ్యం పిండి ప్రమిదలు మనం చేసుకునేటప్పుడు పగుళ్ళు అనేవి లేకుండా చూసుకోవాలి. నేనైతే ఈ శనివారం వెంకటేశ్వర్ల స్వామికి ఇలాగా 7 బియ్యం పిండి ప్రమిదలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఇప్పుడు వెంకటేశ్వర్ల స్వామి నామాలైతే మనం తప్పకుండా బియ్యం పిండి ప్రమిదలకి పెట్టుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని దేవుడి మందిరంలోకి తీసుకెళ్ళి భక్తి శ్రద్ధలతో మనం వెంకటేశ్వర్ల స్వామికి ఇలాగ బియ్యం పిండితో 7 ప్రమిదలను చేసి వెలిగిస్తే కనుక చాలా మంచిది. మీరు కోరుకున్నటువంటి కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి. అలాగే మీకున్నటువంటి ఎలాంటి కష్టాలైనా సరే ఆ వెంకటేశ్వర్ల స్వామి తొలగిస్తాడండి. 100% నేను చెప్తున్నాను. నేను కోరుకున్న కోరికలు నెరవేరిన తరువాత వెంకటేశ్వర్ల స్వామికి ఇలాగా 7 బియ్యం పిండి ప్రమిదలను అయితే చేసి ఈ రోజైతే నేను పూజ అయితే ఇంట్లో చేసుకున్నానమాట. మరి మీరు కూడా తప్పకుండా చేసుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోతవి. అలాగే మీరు అనుకునే కోరికలు చాలా త్వరగా ఆ వెంకటేశ్వర్ల స్వామి అయితే నెరవేరుస్తారండి. మీరైతే భక్తి శ్రద్ధలతో తప్పకుండా ఒక శనివారం వీలు చూసుకొని బియ్యం పిండితోటి 7 ప్రమిదల్ని ఇలాగ చేసుకొని వెలిగించుకోండి. తర్వాత మీకు కొంతమందికి డౌట్స్ రావచ్చు, 7 బియ్యం పిండి ప్రమిదలు చేసిన తర్వాత వెలిగిస్తాం కదా, ఈవినింగ్ టైంలోపు అవి కొండెక్కిపోతాయి కదండి, మరి ఆ బియ్యం పిండి ప్రమిదల్ని మనం ఏం చేయాలి అని మీకు ఒక చిన్న సందేహం అయితే రావచ్చండి. ఈ బియ్యం పిండి ప్రమిదలని మీరు ఈవినింగ్ టైంలో స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసేసుకుంటే ఆ పిండి మొత్తం అందులో కరిగిపోతుంది. ఏదైనా మీ ఇంట్లో పచ్చని చెట్టు ఉంటే చెట్టు దగ్గర పోసేయండి. చెట్లు లేవు అనుకున్న వాళ్ళు వీటిని పారే నదిలో అయినా వేసి రావాలన్నమాట. ఓకేనా అండి. ఇంకా ఈ రోజైతే నేను వెంకటేశ్వర్ల స్వామి పూజ విధానం ఇలా చేసేసుకున్నానమాట. నా కోరికల్ని నెరవేర్చాడు ఆ వెంకటేశ్వర్ల స్వామి, అందుకని ఇలా చేసుకున్నాను. అలాగే 7 బియ్యం పిండి ప్రమిదలు చేసుకున్నప్పుడు ఏదైనా ప్రసాదం, వడపప్పు కానీ, పానకం కానీ, పులిహోర కానీ, పరవన్నం కానీ ఇలాగ స్వామివారికి ఇష్టమైనది ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలన్నమాట. మీకు ఒకవేళ నైవేద్యం చేయడానికి టైం లేదు అనుకుంటే ఇలాగ ఏదైనా జామ పండు, అరటిపండు, యాపిల్, దానిమ్మ ఇలాంటి ఫ్రూట్స్ని కూడా మీరు దేవుడికి
పెట్టొచ్చు అనమాట. మన ఇంట్లో ఏది ఆ టైంకి ఉంటే మనం అది కూడా దేవునికైతే సమర్పించవచ్చు అనమాట. ఒక్క అరటి పండు పెట్టినా సరిపోతుందండి. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ఇలాగా భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర్ల స్వామిని పూజించండి. చక్కగా మీరు అనుకునే కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి. మరి బియ్యపిండి ప్రమిదల్ని కూడా మీరు అప్పుడప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి. కొత్తగా ప్లేస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు, మీకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి కష్టాలు ఉన్నా సరే చాలా త్వరగా పోతాయన్నమాట. ఆ వెంకటేశ్వర్ల స్వామి కూడా చాలా త్వరగా కోరికలు నెరవేరుస్తారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.